హాయ్ గైస్, ఈరోజు అయితే మనం లేటర్ కన్నీకి అయితే పోతున్నాం. లేటర్ కన్నీలో మన ఫ్రెండ్ శివ ఉంటాడు, మన దగ్గర పోతున్నాము. ఆ నుంచి ప్లేసెస్ కొన్ని చూద్దామని. చాలా రోజుల తర్వాత అందరికీ కలిసి ఆఫ్ వచ్చింది. సో 7 మెంబర్స్ కలిసి పోతున్నాము. అందరు హాయ్ చెప్పండి. ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాం. 20 minutesలో బస్సు ఉంది. రీచ్ అవుతామో లేదో చూడాలి. సిటీ సెంటర్లో బస్సులో అయితే వెళ్ళిపోతున్నాం. 7 మెంబర్స్కి కార్ దొరకలేదు, సో బస్కే పోతున్నాము. చలో లెట్స్ గో. ఆడికి పోయినాక చూద్దాం ఏమవుతుందో సిచ్యువేషన్. ఇప్పుడే మన బస్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఫాస్ట్ ట్యాక్సీ బుక్ చేసుకొని ఆన్ ద గోలో ట్యాక్సీ దొరికేసింది. సో చేరుకున్నాం మనం బస్సు. ఇప్పుడైతే బస్సు ఎక్కుదాం. ఇక్కడ నుంచి 4 hours బస్ ట్రావెల్. బస్సు అయితే స్టార్ట్ అవుతుంది. బాయ్ వండుకుంటు బస్సులో. ఇప్పుడైతే మనం యూకేకి అయితే ఎంటర్ అయిపోయినాం. సిగ్నల్ అన్నీ డెడ్ అయిపోయినాయి. ఇంకొద్దిసేపు అయితే మళ్ళీ ఐర్లాండ్కి బ్యాక్ అవుతాం. ఈ డోనిగల్ ఎట్లా వెళ్ళాలంటే యూకేకి ఎంటర్ అయ్యి ఫస్ట్, తర్వాత మళ్ళీ సైడ్కే ఉంటుంది, యూకే సైడ్కి. సో ఇది మన ఐర్లాండ్కి చాలా మూలల కార్నర్లు ఉంటుంది. గోల్డెన్ అవర్లో మంచిగా యూకేకి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడే ఎయిర్బిఎన్బికి అయితే వచ్చేసినాము. ఆఫ్టర్ 4.5 hours ఆఫ్ ట్రావెల్. రూమ్ అయితే క్రేజీ ఉంది ఎయిర్బిఎన్బి. €200 పడ్డది. €200కి చాలా వర్త్. ఇది చాలా పెద్దగా ఉంది. గ్యాస్ కిచెన్ ఇచ్చాడు, మంచిగా బిర్యానీ వండుకోవచ్చు. చెక్. సో ఇప్పుడే ఫుడ్ అయితే వచ్చేసింది. శివ ఉంటాడని చెప్పిన వాడు మనకు ఫుడ్ తెచ్చి ఇచ్చిండు. ఇప్పుడే మంచిగా తినేసినాము, అయిపోయింది. మీరు ఎవరైనా డోనిగల్కి వస్తే ఐర్లాండ్లో మిత్రుడు అని ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, వాడికి మెసేజ్ చేసిరు అనుకో, వాడు ఫుడ్ తీసుకొని వస్తాడు ఫ్రీగా. వాడిని ట్యాగ్ చేస్తా కింద, వాడిని ఒకసారి చూడండి. ఇప్పుడే మన ఐర్లాండ్లో మిత్రుడు వచ్చిండు షిఫ్ట్ చేసి. రేపు మొత్తం మనకి డోనిగల్ మొత్తం చూపిస్తాడు. రచ్చే. ఇదే మన ఎయిర్బిఎన్బి మార్నింగ్ వ్యూ. బయట చూస్తే క్రేజీ ఉంది అసలు. మొత్తం పొలాలు, చెట్ల మధ్యలో నిన్న పడేసిండు తీసుకొచ్చి మమ్మల్ని. ఇది ఉండేదే ఎన్నో ఉంది డోనిగల్. ప్లస్ ఇదైతే ఈ ఎయిర్బిఎన్బి అయితే మరీ మూలకు ఉంది. 1.5 kilometers ఉంది ఆ సిటీ నుంచి. గాయస్, ఇప్పుడే అందరం రెడీ అయిపోయి టాక్సీ బుక్ చేసుకొని పోతున్నాం. ఎడికి పోతున్నాం మనం ఇప్పుడు? ఫైనల్లీ బీచ్ పేరు బీచ్. పొద్దున 7కి లేచి రెడీ అయితే ఇప్పటిదాకా ఫోటోషూట్ యాక్చువల్లీ ఇక్కడ మన క్యాబ్స్ కూడా అవైలబుల్ లేవు. ట్రై చేయంగా ఒకటైతే వెళ్తున్నాం. ఇంకా చూద్దాం. ఇంకా ఎక్స్ప్లోర్. అదే ఏం బీచ్ రా ఇప్పుడు? స్పెల్లింగ్ కాదు, నార్మల్ మార్గరీటా పిజ్జా. ప్రానౌన్స్ ఎట్లా చేస్తారు? మార్గరీటా. హౌ డు వి ప్రొనౌన్స్? మరాఠీ బీచ్. మహారోటి బీచ్. తందూరి మహారోటి బీచ్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. రోటీ తినడానికి వెళ్తున్నాం అంట. రోటీ కావాలంటే మా రోటీ బీచ్కి వచ్చేయండి. ఇప్పుడే మాగారోటి బీచ్కి అయితే వచ్చేసినాము. క్రేజీ ఉంది. వాటర్ అయితే చాలా క్లియర్ ఉంది. గాయస్, ఇది వచ్చేసి డన్లూ వ్యూ పాయింట్. ఒకసారి చూడండి ఎట్లుందో.
You're saying that is haunted? No, it's so అది చూడండి సన్కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదంతా సిల్వర్ మైన్స్ అంట. అయితే మనం డోనిగల్కి కరెక్ట్ టైంలోనే వచ్చినాం. మంచిగా ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది, మ్యూజికల్ ఫెస్టివల్ లాగా. మన సమ్మర్లో ఐర్లాండ్లో ఏమవుతుంది అంటే చాలా ఫెస్టివల్స్ జరుగుతాయి. సో ఈ ఫెస్టివల్కి వచ్చినాం కాబట్టి ఇక్కడ కార్ షో కూడా పెట్టారు, వింటేజ్ కార్ షో. సో ఇక్కడ అన్ని వింటేజ్ కార్స్ ఉన్నాయి, చాలా క్రేజీగా ఉన్నాయి. చూపిస్తా ఒకసారి చూడండి. మిస్టుబుషి లాన్సరా? లాన్సరేరా? సో గైస్, మనమైతే ఇప్పుడు క్లిఫ్కి వచ్చాము. దీని పేరు హార్న్ హెడ్. ఇది క్రేజీ ఉంది. మొత్తం ట్రెక్ చేస్తే ఒక కొద్ది దూరం ట్రెక్ చేస్తే మనకి వ్యూ పాయింట్ వస్తుంది. చూపిస్తాను వ్యూ. ఇదైతే క్రేజీ ఉంది ఇక్కడ నుంచే చూడడానికి. ఇంకా పైకి పోతే ఇంకా క్రేజీ ఉంటుంది. పైకి పోయినాక చూద్దాం. ఒక వినబడుతుంది గైస్, ఇదే వ్యూ పాయింట్. మొత్తం క్లిఫ్స్ ఉన్నాయి, వాటర్ ఉన్నది, అక్కడ కొండలు ఉన్నాయి, ఫుల్ క్లిఫ్స్ క్రేజీ ఉన్నాయి. కింద అట్లాంటిక్ ఓషన్ క్రేజీ వ్యూ ఉంది. అక్కడ కార్నర్లో అంటే 3 ఓషన్స్ కలుస్తాయంట. సన్ క్లియర్ ఉంటే మంచిగా, ఏమి మబ్బులు ఏం లేకపోతే మనకి స్కాట్లాండ్ కనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి స్కాట్లాండ్ వ్యూ ఉంటుంది. కాకపోతే ఇప్పటికైతే ఏం కనిపించలేదు, మొత్తం మబ్బులే ఉన్నాయి. సో క్లియర్ స్కై ఉన్నప్పుడు అయితే స్కాట్లాండ్ కనిపిస్తుంది. సో ఇప్పుడే ట్రిప్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని బయలుదేరుతున్నాం. ట్రెక్కింగ్ అయిపోయింది. ఇప్పుడైతే శివాన్ దగ్గర పోతాము. శివాన్ హోటల్కి పోయి అక్కడ తినేసి కొద్దిగా డోనిగల్ సిటీ సెంటర్ని కొంచెం టౌన్ని చూసేసి మంచిగా 5:30కి బస్సు ఉంది. బస్సుకి ఇక మళ్ళీ బ్యాక్ టు డబ్లిన్, బ్యాక్ టు పార్ట్ టైం. మళ్ళీ వీలైతే చూద్దాం, మళ్ళీ తొందరలో ఒక ట్రిప్ వేద్దాం కెరీకి. అందరికీ కుదిరి మంచిగా పార్ట్ టైం ఆఫ్ దొరికి మంచిగా అందరికి వీకెండ్స్ అని ఎప్పుడన్నా అందరికి కలిసి వచ్చి మళ్ళీ కెరీకి పోదామని అనుకుంటున్నాం, కౌంటీ కెరీ. సో గాయ్, శివాడు హోటల్లో వర్క్ చేస్తాడని చెప్పి ఇదే హోటల్ వచ్చినాం ఇప్పుడే. సో మన ఐర్లాండ్లో మిత్రుడు మొత్తం రచ్చ చేస్తుండు, ఉరుకుతుండేడు. కోక్ మర్చిపోయినంట పాపం కస్టమర్. సో కోక్ వేయడానికి ఉరుకుతుండు. బాగుంది ఇక్కడ మంచిగా, మన చిన్న షాప్. ఇది నేపాలీస్ కిచెన్.
ఎవరైనా కావాలంటే వచ్చి తినొచ్చు ఇక్కడికి. మంచిగా ఉంది ఫుడ్ కూడా, బడ్జెట్ ఫ్రెండ్లీ. మన వచ్చి శివ అని పేరు చెప్తే 50% ఆఫ్. వన్ చేతితోటి చేసిండు ఎగ్ ఫ్రైడ్ రైస్. మొత్తం ఎంతైనా హోటల్ ఒక పిజ్జా కూడా ఇచ్చిండు, పెద్ద పిజ్జా. మన వాళ్ళు స్టార్ట్ చేసారు కానిచ్చాడు స్టార్ట్ చేసి. ఫైనల్లీ మన బస్సు అయితే వచ్చేసింది. మన ట్రిప్ ఈడ ఎండ్. చలో బాయ్ బాయ్.